పెద్దమ్మ గారండి, ఇది ఆటే కదండి. ఎవరు గెలిచినా ఓడినా ఏమవుతుందండి? ఏమీ అవదు నాన్న. ఊరికే భయపడితే ఏం ప్రయోజనం చెప్పండి? పోనీ ఓటమిని ముందే అంగీకరించి ఆటం మానేద్దాం. ఆడాల్సిందే. అవును, ఆడాల్సిందే. అవును, ఆడతాం. మేమే గెలుస్తాం. ఏంటి మీరు గెలిచేది? గోంగూర. స్టార్ట్ చేద్దామా? మేమెప్పుడో రెడీ. అమ్మా కూర్చోవే. అలాగే. ముందు నువ్వెయ్యి. పెద్దవాళ్ళు మీరే వెయ్యండి. ఎటు 6 పడదు. 6లోకే ఎంటర్ కాలేరు. వెయ్యండి పాపం. కూర్చోండి, నేను వేస్తాను. నాకు 6 పడుతుంది. అమ్మా ఏంటమ్మడు? 6 ఇయ్యవే. ఆ దేవుడికి బాగా మొక్కుకొని 6 రావాలా నువ్వు? 6 6. ఏసై 6. మొక్కేవా? బాగా మొక్కాను. 6. ఎంట్రీ లేదు. ఎంట్రీ లేదు. ఓ ఎంట్రీ లేదా? చాలా బాబు. వేయండమ్మా, వేయండి. మీదే. నానమ్మ నువ్వేనమ్మా, 2 వేస్తే నిచ్చలు వస్తుంది. మీ నాన్నమ్మ 3 వేస్తుంది. అక్కడ పామే ఉంటుంది చూడండి. ఏ చెత్త గెలిచేద్దామనే. బంగారు 2 కావాలా? అవునా? ఓకే. మళ్ళీ వెయ్యాలి కదా చెంచు గారు? అవును బాబు, నుచ్చి నెక్కితే 2వ పోతే ఇయ్యాలి కదా మరి. ఏంటో వద్దంటే పడిపోతున్నాయి. ఇప్పుడు మొదలెడతారా అమ్మా? మీరు ఆడారు కదా బాబు, మేము దేవుడికి గట్టిగా దండం పెట్టుకోండి. ఈసారి మేము వేస్తాం. అమ్మా ఏంటమ్మడు? 6 ఇయ్యవే. ఆ దేవుడికి బాగా మొక్కుకొని 6 రావాలా నువ్వు? దేవుడిని తలుచుకున్నా ఒకటే వస్తుంది, దేవుడిని తలుచుకోపోయినా ఒకటే వస్తుంది. ఏంటండి ఇది? మాట అయిపోతుంది, ఇంకా మీరు ఎంటర్ అయిపోతే ఎలా? మేము బూస్ట్ తాగొస్తాం, మాకు బ్రేక్
కావాలి. ఆ బూస్ట్ ఏదో ఇక్కడికే తెప్పిస్తాము, ఆడండి. అవునా? అవును. 4 అంటమ్మా, వేసేయ్. 4 ఓకే. అబ్బా ఆపండి ఆపండి. ఇప్పుడేంటి? రాము మీ రూమ్ లోనే ఉంటాడు అంతే కదా, మీరే ఉంచుకోండి. అయిపోయాను బాబా. అమ్మా ఓయ్! ఎక్కడికి వెళ్తున్నా? మార్కెట్ లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తున్నానమ్మా. నాకు కూడా కొంచెం పనుంది, రా మాట్లాడుకున్నారా అమ్మా? ఏం మాట్లాడతావమ్మా? కొంచెం లేట్ అయినా పర్వాలేదు, డీటెయిల్డ్ గా మనసు విప్పి మాట్లాడుకుని రండి. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాటలుండవు నాయనా, పోట్లాటే. దా, 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 నువ్వు ఓడిపోతే నీ కొడుకు రాముని అక్షర దగ్గరుంచాలి. నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు, రాము కూడా నీ దగ్గరే ఉంటాడు. మేము రెడీ. భలే పని అయింది అమ్మడు. అలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదే. అసలు నేను నా ఆశల మీద ఫైర్ ఇంజిన్ లాగా నీళ్లు పోసావు కదే. ఇప్పుడు వాళ్ళు ఆ రాముగాడిని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి వాడు ఎలాగో నీ కొడుకు కాదు కదా. నా కొడుకు కాకపోయినా అత్తయ్యకి మనవడు కదే. ఆవిడ నాన్నగారండి అని కుక్క పిల్లలాగా వాడి చుట్టూ తిరుగుతుంది కదే. అసలే ఆ తింగరదంటే ఆవిడకి పడదు. ఇప్పుడు ఆవిడ నాన్నగారు ఆ తింగరదాని దగ్గర ఉంటారు. దానికి కారణం మనమని తెలిస్తే ఉండడానికైనా దాని మీద కొట్టకే, నాకు తెలియకుండా జరిగిపోయింది. అవునమ్మడు, మొదట గెలిచాం కదా, మరి ఏమైందే? అవును, శ్రీరామ్ ఏదో మతలబ్ చేశాడు. వాడు నన్నే గమనిస్తూ ఉంటే వాడి మోహన్లే కనిపెట్టలేడులే అనుకున్నాను. రేఖా, అమ్ముడు అలా చుట్టున్నారే, ఏం చేద్దాం? లే చెప్పారా? నోరు మూసుకుని తలుపులు తెరు. చేసిందంతా చేసి ఇప్పుడు ఛే, వెళ్ళ. భగవంతుడా, ఈ పరిస్థితి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఎంత పనిచేసావే అమ్మా. తలెత్తు. ఏంటి మొహంలో ప్రేత కడుట్టి పడుతోంది? లేదే, నిన్ననే ఫేస్ ప్యాక్ పెట్టానే. అది నిన్న. ఇప్పుడు మేమిచ్చే షాక్ తో ఫేస్ ప్యాకే కాదు, అసలు ఫేసే ఉండదు. ఇది వెళ్తేనమ్మా ఊరికే అక్షరమ్మ తింగరది అంటది కదా, ఇదే పెద్ద తింగరది. అమ్మా జగేశ్వరమ్మా, మంచిలే తెతారమ్మా. అమ్మ లేక టీ తెదావా? అరే అక్కడ నిలబడ్డారు ఎందుకు? లోపలగా కూర్చున్నామా. రండి లోపల రండి. ఏంటి నేను తన్నకుండా సేఫ్ గార్డ్ చేస్తున్నావా? ఎందుకు తంతారండి? ఆటన తర్వాత గెలుపు ఓటములు సహజం. ఒక మ్యాచ్ లో సెంచరీ చేసిన వాడు ఇంకో మ్యాచ్ లో డకౌట్ అవ్వచ్చు. గెలుపోటములు సహజమే కదా. మరి నువ్వోడిపోతే
రాముని అక్షర దగ్గరే ఉంచుతానని ఎందుకన్నావు? నేను గెలుస్తానన్న ధీమాతో అన్నాను. చెంచు, అమ్మా నీళ్ళ టీయా ఏం తెమ్మంటావు? వెళ్ళి రాముని తీసుకురా. అమ్మా నీ దండం పెడతానమ్మా. వాళ్ళని అక్షర పంపిస్తే వీళ్ళు అత్త దీన్ని తిట్టిన చోటు తిట్టకుండా కొట్టిన చోటు కొట్టకుండా పిచ్చి కొట్టుకోడద్దమ్మా. కొట్టినా పర్లేదు, కాపలు పెట్టాను నేను ఉన్నాను, కానీ ఇంట్లో తోలేస్తే దానికి దిక్కెవరమ్మా? అడగాల్సింది లేఖని కాదు, నీ కూతుర్ని. అయినా ఇన్ని మాటలు అనవసరం. రాముని ఇంకొక గంటలో పంపకపోతే పంపకపోతే రాము ఇక్కడే ఉంటాడు. మీరిద్దరే బయటికి వెళతారు. ఈసారి నేను కాదు గెంటేది, స్వయానా మీ అత్తగారే బయటికి గెంటుతుంది. పదండమ్మా. ఏమే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆడ పంపించేద్దాం అనుకుంటున్నావా? అంతకంటే ముందు నిన్ను చంపి పైకి పంపిద్దాం అనుకుంటున్నాను. జరగని పనుల గురించి ఆలోచించకంటే జరిగే పని ఏమన్నా ఆలోచించు, బాగుపడతావు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది చెప్పు. నన్ను కొట్టినానమ్మా. నేనెప్పుడు కొట్టాను? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? రామన్నయ్య ఉంటే అయ్యో అయ్యో అని చెవులు మూసుకునేవాడు తెలుసా? సరే సరే, అసలు ఇంతకీ ఏమైందో చెప్పండి. ఏం లేదు నానమ్మా, నేను కిచెన్ లో షుగర్ తిందామని వెళ్ళాను. ఏంటే షుగర్ తిన్నావా? అబ్బా, నేను తినింది షుగరే అమ్మా, పాయిజన్ కాదు. ఎందుకలా అరుస్తున్నావు? అన్ని మీ నాన్న బుద్ధిలో వచ్చాయి నీకు. అక్షరా, సరే రాజేశ్వర్ ఎందుకు ఏడుస్తోందో చెప్పు. షుగర్ తింటుంటే ఇది వచ్చింది నానమ్మా. ఇది మమ్మీతో చెప్తుందని ఇక్కడ ఉన్న డిష్ లో పచ్చిమిరపకాయ చేతిలో పట్టుకున్నా. పట్టుకుంటే నేను షుగర్ తింటున్నాను కదా, చేతిలో ఏదో ఉందని, అది తింటున్నానని అది కావాలి అంది. వద్దు అన్నా, ఏడ్చింది. అందుకే నోరు తెరువు అన్నా. పచ్చిమిరపకాయ పెట్ట కొరికింది, ఏడ్చేస్తుంది. పెద్దమ్మ గారండి. ఏంటి నాన్న? మా అమ్మ ఈ రోజు నుంచి మీ దగ్గర ఉండమందండి. మీరు అనుమతిస్తే నా బ్యాగ్, బుక్స్ మీ గదిలో సర్దుకుంటాను. తప్పకుండా అమ్మా. రామన్నయ్య, నువ్వు మాతోనే ఉంటావా? మనం చక్కగా ఆడుకోవచ్చు. అయ్యో అయ్యో, అలా ఆడుకోకూడదు, కలిసి చదువుకోవాలి. ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. రాము, వీళ్ళకి నువ్వే చదువు చెప్పాలి. తప్పకుండా నాన్నమ్మ గారండి. పదండి, మీ రూమ్ లోకి వెళ్దాం. పదండి. అమ్మా అమ్మా, ఏంట్రా? నాన్న పెద్దనాన్న ఏరి? బయటికి వెళ్ళారా? ఎందుకు? ఏం లేదు, ఇల్లంతా ఈజిప్ట్ అయిపోతేను. ఈజిప్ట్ ఏంట్రా? ఈజిప్ట్ లో మమ్మీలే కదా ఉండేది, డాడీలు ఉండరు కదా. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయిరా. నీకు ఈ షర్ట్ కాలర్ ఎగరేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీ సంగతి డాడీకి చెప్తాను, రా. ఏంటి నాన్న, ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, రాము నన్ను నాన్న అనుకుండా కార్తికేయ గారండి అని పిలవడమే చాలా బాధ అనిపిస్తోంది. పర్లేదులే నాన్న, నెమ్మదిగా వాడే తెలుసుకుంటాడు. అవును బాబు గారు, వాడికి ఏం తెలుసు పాపం. వాళ్ళమ్మ ఏది నేర్పిస్తే అదే అంటాడు. అదే నిజమే. ఏంటక్క, గంటలో వస్తానన్నా ఆలస్యమైందేంటి? అందరూ బాగున్నారా? బాగున్నారు జగదీశ్వరి. అన్నట్టు పిల్లలేరే? రూమ్ లో ఉన్నారత్తయ్య. మా నాన్నగారిని పొద్దున్నుంచి చూడకపోయేసరికి నా మనసంతా ఎలాగో ఉందో జగదీశ్వరి.
చూసొచ్చి తర్వాత మాట్లాడతానే. అక్క, ఏంటి జగదీశ్వరి? పెదనాన్నగారు అక్కడ లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? అక్షర రూమ్లో ఉన్నాడు. అక్షర రూమ్లోనా? అక్కడేం చేస్తున్నారు? ఇక అక్కడే ఉంటాడు. చెప్తాను దీని సంగతి. రేఖ, ఏ రేఖ, రేఖ రావే. ఏంటి రేఖ, ఏం జరిగింది? ఏం జరగలేదునా. అసలు ఏం జరిగిందంటే నువ్వు నోర్మే. నువ్వు చెప్పు రేఖ. మాట్లాడవేంటే? ఆవిడని అడిగితే ఆవిడేం చెప్తుందక్క? నీ కోడలు జూదంలో మనవణ్ణి పందెంగా పెట్టి ఓడిపోయింది. ఏంటి? అసలేమైందంటే అక్క, ఉదయం నువ్వు వెళ్ళగానే నీ కొడుకు రాముని అక్షర దగ్గరుంచాలి. ఇప్పుడే తీసుకెళ్ళండి. బయట ఆడుకోవడానికి వెళ్ళాడు. వాడు రాగానే వాడిని తీసుకెళ్ళిపోండి. నో ప్రాబ్లం. ఇదక్క జరిగింది. లేక ఇట్రా. అత్తయ్య, నువ్వెళ్ళి పిల్లలున్న గదికి గడబెట్రా. వాళ్ళు బయటికి రాకూడదు. వెళ్ళు. అలాగే అత్తయ్య. అమ్మడో, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? చూస్తుంటే చితకొట్టిలా ఉన్నారు. ఏం చేయాలి? ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు అక్కడుంటే ఏమవుతుంది, ఇక్కడుంటే ఏమవుతుందని ఇంతోటి మనవడు ఇవిడ ఒక్కదానికి ఉన్నట్టు అంటావా? ఏంటి? అంటాం కాదే. నువ్వు కాదు, వాడి పీడ వదిలించుకుందు గాని నీకు ఆడపిల్లలంటే ఇష్టం కదా అని అనలేదు. చెప్పు, నువ్వు అన్నావా లేదా? నువ్వాడి చెంచునంటావేంటి? ఆడమంది ఆడించింది మా అమ్మే గనుక. అవునత్తయ్యా, నేను నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాను. వినలేదు అత్తయ్యా. తొక్కులోది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా ఆడు అంది. వామో వామో వానాయనో వానాయనో. వదినా, నేను అలా అనలేదురా. ఇందాకే అనుకున్నావే ఊరికే రావని. అక్క, ఇందులో చెంచు తప్పేమీ లేదు. అంతా నీ కోడలే చేసింది. అనండి. మొన్న మధ్య బాంబులు పెట్టింది కూడా నేనే అని అనండి. అందరూ నన్నే అనండి. అత్తయ్య, బోల్ట్ పెట్టేశాను. అత్తయ్య, ఇక దీని పని పట్టేసండి అత్తయ్య. కానివ్వండి. అమ్మ లేక ఏంటి? అవును అనేదానికి ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? నీకు అదెందుకు? మీరు ఉండదురా. నువ్వు చెప్పమ్మా. ఎస్ అంటారు. అలాగా చెప్పవే, ఎన్ని చేసావు ఆ పని? ఎస్ ఎస్, నేనే చేశాను. ఆ పొరపాటు నేనే చేశాను. ఆ పొరపాటు నేనే చేశాను. చేయండి, ఏదో చేసుకోండి అంతే. నేను చేశాను. ఎస్ ఎస్ ఎస్, అంతే. ఎస్. సిగ్గులే జన్మ. అన్నాను కొడదా? అమ్మ రేఖ, నన్ను క్షమించమ్మా. నీకు ప్రియమైన కొడుకుని నీకు దూరం చేశాను. రేపటి నుంచి నువ్వే వాళ్ళ బడికి తీసుకెళ్ళు. నువ్వే అన్నం పెట్టు. నువ్వే స్నానం చేయించమ్మా. అవును, అన్ని నువ్వే దగ్గరుండి చెయ్యి. నీ తల్లి చూపు కూడా మా నాన్నగారి మీద పడిందో అప్పుడు నీ సంగతి చెప్తాను. కలవ